सुप्रभात महोदय। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तं उपास्महे। वागीशाद्यास्तु मनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्यास्तुस्तन्नमामि गजाननम्। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ह्यस्तन कक्ष्यायां तत्र कृदन्तस्य परिचयः कृतः। भूतकाल कर्तृर्थक कृदन्तस्य परिचयः। क्तवत् प्रत्ययस्य परिचयः कृतः। कश्चन अभ्यासः अपि कृतः। भूतकाल तिङन्तं कृदन्तत्वेन परिवर्तनं कथं कर्तव्यमिति अभ्यासः कृतः। एवं श्लोके प्रतिपदं विभक्तिवचने ज्ञातुमपि प्रयत्नः कृतः। एवं रीत्या अद्यापि भवताम् अभ्यासः एव प्रधानतया भवति। अद्यापि केचन श्लोकाः मया दर्शयिष्यन्ते। तान् दृष्ट्वा भवन्तः प्रतिपदं विभक्तिवचने वदन्तु। भवतां तत् प्रेषयामि, दर्शयामि। చూడండి, ఎవరిదో మాట వినపడుతోంది. అది మాట వినపడకుండా ప్రయత్నించండి. మ్యూట్ పెట్టేసుకోండి. శ్లోకం చూడండి. ఏమా ఉమాసుందరి, ఏమిటి ప్రారంభమే మొదట ఆవిడ చెప్తారంతే, మీరు చెప్పే ఎక్సర్సైజ్. సరే, అయితే చెప్పండి. మొదటి శ్లోకము ఒకసారి నేను చదువుతాను. మహాజనస్య సంసర్గః కస్య నోన్నతికారకః పద్మపత్రస్థితం వారి దత్తే ముక్తాఫలశ్రియం. చెప్పండి ఉమాసుందర్ గారు. నమస్కారం మహోదయ. ముందు పదచ్ఛేదం చెప్పండి దానికి. మహాజనస్య సంసర్గః తస్య న ఉన్నతికారకః పద్మపత్రస్థితం వారి దత్తే ముక్తాఫలాశ్రియం. ముక్తాఫలశ్రియం కల్పన. ముక్తాఫలశ్రియం, ముక్తాఫలశ్రియం. ఈసారి విభక్తి వచనాలు చెప్పండి. మహాజనస్య షష్ఠి విభక్తి ఏకవచనం.
సంసర్గః ప్రథమా విభక్తి ఏకవచనం. ఏకవచనం. కస్య షష్ఠీ విభక్తి అది కిం శబ్దం కహ శబ్దానికి షష్ఠీ విభక్తి. ఎవరు మాట వినపడుతోంది? కస్య చెప్పండి. మీరు అది వదిలేండి గురుగారు, నేను కస్య. చూస్తున్నాను ఎవరు మాట్లాడుతున్నా, నేను మ్యూట్ చేసేస్తున్నాను. కస్య షష్ఠి కహ శబ్దం పుంలింగ శబ్దం. కస్య షష్ఠీ విభక్తి ఏకవచనం. నోన్నతికారకః నా ఉన్నతికారకః. నా వచ్చేసి అవ్యయం నిషేధార్థకం. ఉన్నతికారకః ప్రథమా విభక్తి ఏకవచనం. పద్మపత్ర స్థితం స్థితం ద్వితీయ విభక్తి ఏకవచనం. వారి వారిని వారిని వారి వారి ఇది ద్వితీయ విభక్తి ఏకవచనం. ధత్తే ధత్తే ఇది సప్తమి విభక్తి ఏకవచనం. ముక్తా ఫలాశ్రియం నపుంసకలింగం ఫలాశ్రియం ద్వితీయ విభక్తి ఏకవచనం. దాని అర్థం ఆలోచించారా? మహాజనస్య సంసర్గః కస్య న ఉన్నతికారకః. పద్మపత్ర స్థితం పద్మపత్ర స్థితం వారి ధత్తే ముక్తా ఫలాశ్రియం అంటే పద్మపత్రం. తర్వాత చెప్తాను. మరొకరు చెప్పండి. దీంట్లో నేను సవరణల తర్వాత చేస్తాను, మీరు చేయండి. అనంతలక్ష్మి చెప్పండి. నమస్తే మహోదయ. మహాజనస్య షష్ఠీ విభక్తి ఏకవచనం. సంసర్గః ప్రథమా విభక్తి ఏకవచనం. కస్య షష్ఠీ విభక్తి ఏకవచనం. నా అన్నది అవ్యయం. ఉన్నతికారకః ప్రథమా విభక్తి ఏకవచనం. పద్మపత్ర స్థితం ఇది ద్వితీయ విభక్తి ఏకవచనం. వారి పద్మపత్ర స్థితం వారి వారి పద్మపత్ర స్థితం వారి నపుంసకలింగం. నపుంసకలింగమే మహోదయ. ప్రథమా ద్వితీయ చూస్తున్నాను. ధత్తే సప్తమి విభక్తి ఏకవచనం. ముక్త ఫలాశ్రియం ముక్తా ఫలాశ్రియం ముక్తా ఫలశ్రియం ముక్తా ఫలశ్రియం ఇది ద్వితీయ విభక్తి ఏకవచనం. సరే. నాగమంజరి. నమస్తే మహోదయ. మహాజనస్య పదవిచ్ఛేదం. మహాజనస్య సంసర్గః పదచ్ఛేదం అక్కర్లేదు, మీరు విభక్తి చెప్పండి. మహాజనస్య షష్ఠీ ఏకవచనం. సంసర్గః ప్రథమ ఏకవచనం. కస్య షష్ఠీ ఏకవచనం. నోన్నతికారకః నా ఉన్నతికారకః. నా అవ్యయం. ఉన్నతికారకః ఏకవచనం ప్రథమా విభక్తి. పద్మపత్ర స్థితం పద్మపత్ర స్థితం ద్వితీయ విభక్తి ఏకవచనం. వారి ద్వితీయ విభక్తి ఏకవచనం. ధత్తే ధత్తే సప్తమి విభక్తి ఏకవచనం. ముక్త ఫల శ్రియం ముక్తాఫల శ్రియం ద్వితీయ విభక్తి ఏకవచనం.
సరే. ధన్యవాదాలు. ఆ, ఇప్పుడు ముగ్గురు చెప్పారు. నేను ఒకసారి దాని యొక్క వివరణలు చెప్తున్నాను, చూడండి. మిగతా వారు కూడా వినండి. మిగతా వాళ్ళకి తర్వాత శ్లోకం మిగతా వాళ్ళు వరుసకు చెబుతారు. కానీ ఇప్పుడు మహాజనస్య షష్ఠీ ఏకవచనం, అంటే గొప్పవారి యొక్క, మహాజనుడి యొక్క. సంసర్గ అంటే కలయిక, ప్రథమ విభక్తి ఏకవచనం. కస్య న ఉన్నతికారక. కస్య అంటే ఎవరి యొక్క, ఉన్నతికారక ఉన్నతికి అభివృద్ధికి కారకము, నా కాదు. అంటే గొప్పవారి యొక్క కలయిక ఎవరి ఉన్నతికి కారకం కాదు, అంటే ఎవరికైనా ఉన్నతికి కారకమే అవుతుంది అని ఉద్దేశం అన్నమాట. ఈ కస్య అన్నప్పుడు కహ శబ్దము యొక్క అనకూడదు, కిం శబ్దము అనాలి. ఏమ్మా, శబ్దము కిం అనే శబ్దం, అది పుంలింగంలో కహ అని ఉంటుంది, స్త్రీలింగంలో కా అని ఉంటుంది, నపుంసలింగంలో కిం అని ఉంటుంది. అందుచేత కహ శబ్దము యొక్క షష్ఠి అనకూడదు, కిం శబ్దం యొక్క షష్ఠి ఏకవచనం అన్నమాట. అదేంటి, ఈ గొప్పవారి యొక్క కలయిక ఎవరికైనా ఉన్నతిని అభివృద్ధిని కలగజేసేదే. కారకము అంటే చేయునది అని అర్థం. ఉన్నతి కారక అంటే ఉన్నతిని, అభివృద్ధిని, ఔన్నత్యాన్ని చేసేటువంటిది. చేసేటువంటిది కాదు అని ప్రశ్నిస్తున్నారు. అంటే ఎవరికి ఉన్నతిని కలగజేయదు, అంటే ఎవరికైనా ఉన్నతిని కలగజేస్తుంది అని తాత్పర్యం. ఈసారి ఉదాహరణ చూపిస్తున్నాడు. పద్మపత్ర స్థితం వారి ధక్తే ముక్తాఫల శ్రియం. వారి అంటే నీరు. ఆ నీరు ఎటువంటిది? పద్మపత్ర స్థితం. ఆ పద్మపత్రం మీద అంటే తామరాకు అనుకోండి, ఆ తామరాకు మీద ఉన్నది, లేదా పద్మము అని తీసుకుంటే దాని యొక్క పత్రము అంటే పద్మం యొక్క రేకు అని కూడా తీసుకోవచ్చు. కానీ ఎక్కువ తామరాకు మీద నీటి బిందువు మనకి ముత్యంలా కనపడుతుంది. అంచేత తామర, పద్మం అంటే తామర, పద్మం, దానికి ఉండేటువంటి ఆకు అనమాట. అంటే పత్రము, పుష్పం వచ్చిందంటే దానికి లత్తుండే ఆకు చెప్తున్నాడు అనమాట. ఆ ఆకు మీద ఉన్నటువంటిది పత్ర స్థితం. ఆ ఆకు మీద ఉన్నటువంటి వారి నీరు ముక్తాఫల శ్రియం, ముత్యము యొక్క శోభను. ముక్తాఫలము అనే శబ్దానికి ముత్యము అని అర్థం. ముక్తాఫలము అంటే ముత్యపు చిప్పలో ఉంటుంది కాబట్టి ముత్యం, దానికి ముక్తాఫలము అని వచ్చింది పేరు. ఆ ముక్తాఫలము యొక్క శోభను. ధత్తే అనేది క్రియాపదం. ఆ ముక్తాఫలము యొక్క శోభను ధరించి ఉంటుంది, పొంది ఉంటుంది. దుధాయ ధారణ పోషణయో అనే ధాతువు ధత్తే, దధాతే, దధతే అని అవుతుంది. ధత్తే ఆత్మనేపదము, ప్రథమ పురుష ఏకవచనం. ఇది జుహోత్యాదుల్లో ధాతు అనమాట. ధత్తే, దధాతే, దధతే. అంచేది ఇక్కడ ధత్తే అనేది చాలా మంది అందరూ కూడా సప్తమి ఏకవచనము అని అనుకున్నారు. అది క్రియాపదం, సప్తమి ఏకవచనం కాదు. అలాగే ఈ పత్రస్థితం వారి అనేది ప్రథమా విభక్తే. నపుంసలింగంలో ప్రథమ, ద్వితీయ ఒక్కలాగే ఉంటుంది కదా. అంచేత మీరు ద్వితీయ అని అనుకుని ఉండొచ్చు. స్థితం అం అని చూసి ద్వితీయ అనుకుని ఉండొచ్చు. కానీ ఇక్కడ వారి అనేది కర్త అన్నమాట. జలము ధత్తే ధరిస్తోంది అని అంటారు. ఇక్కడ ఉన్న నీరు అంటే పద్మపత్ర స్థితం, తామరాకు మీద ఉన్న నీరు. ఆ తామరాకు మీద నీటి బిందు ఉందనుకో, మనకి దూరానికి అది ముత్యంలా కనపడుతుంది. అంచేత తామరాకు మీద ఉన్నటువంటి నీరు ముక్తాఫల శ్రియం అంటే ముత్యము యొక్క శోభ. శ్రీ సంస్కృతములో శ్రీ, ఈకారాంత స్త్రీలింగ శబ్దము. శ్రీ, శ్రియౌ, శ్రియ, శ్రియం ద్వితీయ ఏకవచనం. అంచేత ముక్తాఫల శ్రియం అంటే ముత్యము యొక్క శోభను, అందాన్ని, సౌందర్యాన్ని ధత్తే ధరించి ఉన్నది అని అర్థం. సరే, తర్వాత లలితావాణి
ఒకసారి నేను శ్లోకం చెప్తాను, తర్వాత మీరు చెబుతారు కానీ. పరోపి హితవాన్ బంధు బంధురప్యహిత పరః అహితో దేహజ వ్యాధి హితం ఆరణ్యం ఔషధం. ఈసారి చూడండి, ఎవరు? అమ్మ లలితావాణి. లలితావాణి గారు చెప్తారా ఆ అయితే మహోదయ. లక్ష్మి? లలితావాణి గారండి, లలితావాణి గారే. లలితావాణి గారు చెప్పండి, తర్వాత లక్ష్మి గారు చెబుతారు కానీ. నమస్కారం చెప్పండి. మహోదయ. పరః అపి హితవాన్ బంధుః బంధుః అపి అహితః పరః అహితో దేహజో వ్యాధిః హితం అరణ్యం ఔషధం. ఇక్కడ చూడండి, అహిత అహితో అని అక్కడ ఉన్న సంధివచనం చేత ఓ అని ఉంది, కానీ అహిత దేహజ వ్యాధి హితం ఆరణ్యం, అరణ్యం కాదు, ఆగి దీర్ఘం ఉంది, హితం ఆరణ్యం ఔషధం. ఈసారి చెప్పండి. పరః ప్రథమ విభక్తి ఏకవచనం, అపి అవ్యయం, హితవాన్ తావత్ ప్రత్యయం, బంధుః హితవాన్ ఏమన్నారు? తావత్ ప్రత్యయం మహోదయ. నిన్న చెప్పారు. సరే. హితవాన్ కూడా ప్రథమ విభక్తి. రైట్, ప్రథమ విభక్తి ఏకవచనం. తర్వాత చెప్పండి. తర్వాత ఏమైంది? అయ్యో మ్యూట్ అయ్యి అన్మ్యూట్ అయ్యి మ్యూట్ అయ్యింది మహోదయ. చెప్పండి. బంధు ఏకవచనం బంధు బంధుః, పునః బంధుః ప్రథమ విభక్తి ఏకవచనం, అపి అవ్యయం, అహితః ప్రథమ విభక్తి ఏకవచనం, పరః ప్రథమ విభక్తి ఏకవచనం, అహితః ప్రథమ విభక్తి ఏకవచనం, దేహజః ప్రథమ విభక్తి ఏకవచనం, వ్యాధిః ప్రథమ విభక్తి ఏకవచనం, హితం హితం కూడా ప్రథమ విభక్తి ఏకవచనం, ఆరణ్యం ప్రథమ విభక్తి ఏకవచనం, ఔషధం ప్రథమ విభక్తి ఏకవచనం. చూసారు, దీంట్లో విశేషం మొత్తం అన్ని ప్రథమ విభక్తి ఏకవచనాలే. అవును. సరే, ఇది చెప్పేస్తున్నాను ఇంక నేను దీనికి. చూడండి, పరః అపి హితవాన్ బంధు అంటే పరుడైనప్పటికీ కూడా హితాన్ని కోరేవాడు హితుడు. పరః అపి హితవాన్ బంధు అంటే మనం హితం కోరేటువంటి వాడు పరుడైనప్పటికీ మనకి బంధువే. మంచిని కోరేటువంటి వాడు, హితం చెప్పేటువంటి వాడు, అటువంటి వాడు పరః అపి ఇతరుడైన బంధువే అవుతాడు. ఇక్కడ హితవాన్ అనేది తవతు ప్రత్యయాంతంగా తీసుకోకూడదు. హిత పక్కన వాన్ అనేది ప్రత్యయం, వాన్ అనేది మతుపు ప్రత్యయం అనమాట. అంచేత హిత వాన్ అనేది ఇది తద్ధితాంతం అవుతుంది. తవతు ప్రత్యయాంతం అయితే కృదంతం అవుతుంది. ఇక్కడ మాత్రము హితవాన్ అనేది హితం కలవాడు అంటే మనకి హితాన్ని చెప్పేవాడు, మన హితాన్ని కోరేవాడు. అటువంటి వాడు పరుడైనా మనకి బంధువే. బంధురపి అహితః పరః, అహితుడు అంటే హితాన్ని కోరనవాడు అనమాట, మన మంచిని కోరనటువంటి వాడు. అటువంటి అతడు బంధువైనప్పటికీ పరః ఇతరుడే. అంటే మన మంచిని కోరేవాడే మనకి బంధువు. మన మంచిని కోరకపోతే బంధువైనా మనకి పరుడే, ఇతరుడే, సంబంధం లేదు అతనితోటి అని అర్థం అన్నమాట. దానికి ఉదాహరణ చూపిస్తున్నారు. అహితః దేహజః వ్యాధిః, మనలోనే ఉంటుంది దేహజః, మన శరీరం నుండే పుట్టినటువంటిది వ్యాధి. కానీ అది మనకి హితం కాదు, మనకేం మంచిని కలగజేయదు. కాబట్టి అది అహిత
అంటే మనలోనే ఉన్నప్పటికీ అది వ్యాధి అహితం. ఆరణ్యం ఔషధం హితం. ఔషధము అరణ్యంలో ఉన్న ఔషధం అంటే ఓషధి అంటే మొక్క. మొక్క నుండి వచ్చినటువంటి మందులన్నీ కూడా మొక్క నుండి ఏర్పడినటువంటివే. ఆ మొక్కల ద్వారా ఏర్పడినవే మందులన్నీ. అంచేతే మందులకి ఔషధం అని పేరు. కాబట్టి ఆరణ్యం ఔషధం, అరణ్య సంబంధమైన మొక్క ద్వారా వచ్చిన మందు కాబట్టి అరణ్య సంబంధమైన ఔషధం, అది హితం. అంటే అది మనకి సంబంధం లేదు, ఎక్కడో అరణ్యంలో ఉంది. అరణ్యానికి సంబంధించిన ఔషధమైన మనకి హితాన్ని కలుగజేస్తుంది కాబట్టి అది మనకి హితం, మంచిని కలుగజేస్తుంది. కాబట్టి దేహంలో ఉన్న వ్యాధి అయినా అంటే మన దగ్గరే ఉంది, అంటే మనదే అయినప్పటికీ అది హితాన్ని కలగజేయదు కాబట్టి అది పరం అన్నమాట, అహితమైంది అనమాట. అలాగా ఇతరుడైనప్పటికీ మనకి హితాన్ని కలగజేసేవాడైతే బంధువు. బంధువు అయినప్పటికీ మన హితం కోరుకోకపోతే ఇతరుడే అని చెప్పారు. సరే, తర్వాత పిలుస్తాను. ఆసీత్ దశరథో నామ సూర్యవంశేథ పార్థివ భార్యాస్తిస్రోపి లబ్ధ్వాసౌ తాసు లేభేన సంతతిం. ప్రీతి ఆమె చెప్పండి. ఇక్కడ నాకు కనపడుతున్నది ప్రీతి అనే ఆమె హ్యాండ్ రైజ్ చేసిన ఆవిడ. చెప్పండి. నమస్కారం మహోదయ. ఆసీహి దశరథః నామ సూర్యవంశః సూర్యవంశే అథ సూర్యవంశే అథ పార్థివః భార్యా స్థితః అపి. చూడు సరిగ్గా మళ్ళీ. భార్యాః స్థితః అపి అక్కడ అక్షరాలు చూడండి సరిగ్గా. భార్యాః సకారం, భార్యాః అని సకారము విసర్గగా విడది. భార్యాస్థితో భార్యాః స్థితోపి. అక్కడ చూడండి సరిగ్గా, స్థితోపిగా చూడండి. అక్కడ తిస్రోపి అని ఉంది, తిస్రః అపి అని ఉంది. భార్యాః తిస్రః అపి. భార్యాః తిస్రః అపి. అవగ్రహం ఉంది అక్కడ కదా మహోదయ. భార్యాః తిస్రః అపి లబ్ధ్వా అసౌ తాసు లేభేన సంతతిం. తాసు లేభేన సంతతిం. తాసు లేభేన సంతతిం. తాసు లేభేన అనకూడదు. తాసు లేభేన సంతతిం. తాసు లేభేన సంతతిం. చదివేటప్పుడు కూడా మనకి అర్థము తెలిసినట్లుగా చదవాలి. అర్థం తెలిసినట్లుగా చదవాలంటే ఎదుటివాటికి వింటుంటే వీడు అర్థం తెలిసి చదువుతున్నాడు అని అనిపించాలి, అర్థం తెలియకుండా చదువుతున్నాడు అని అనిపించకూడదు. భార్యాస్తిస్రోపి లబ్ధ్వాసౌ తాసు లేభే న సంతతిం. చెప్పండి. ఆసీహి దశరథః నామ సూర్యవంశః విభక్తి ఏది చెప్పండి, వివరాలు. ఆసీద్ చెప్పండి. ఆసీత్ క్రియాపదం మహోదయ. దశరథః ప్రథమా విభక్తి ఏకవచనము. దశరథః నామ అంటే ఇక్కడ అవ్యయంగానే తీసుకోవాలి మహోదయ. నామ
కాదు కాదు, ప్రథమా విభక్తి ఏకవచనం. ప్రథమా విభక్తి ఏకవచనం. నామ నామని నామాని. సూర్యవంశ చూడండి అక్కడ ఏముందో. సూర్యవంశే 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 అథ పార్థివ. సూర్యవంశమునందే సూర్యవంశే సూర్యవంశే అంటే అక్కడ సప్తమి విభక్తి ఏకవచనము. సూర్యవంశే మహోదయ సప్తమి విభక్తి ఏకవచనం. రామే సప్తమి విభక్తి ఏకవచనం మహోదయ. చెప్పారండి ఆవిడ, చెప్తున్నారు, కరెక్ట్ గానే చెప్పారు. సూర్యవంశే సప్తమి విభక్తి ఏకవచనము. నాకు వినపడలేదు. సప్తమి విభక్తి ఏకవచనం మహోదయ. సప్తమి విభక్తి ఏకవచనం. అది కనిపించలేదు మహోదయ శ్లోకం. కనపడదు. ఒక్క నిమిషం ఉన్నది, నెట్ డిస్టర్బ్ అయింది. ఈసారి చూడండి. సూర్యవంశే తర్వాత అథ వచ్చేసి అథ అవ్యయం. అథ పార్థివః ప్రథమా విభక్తి ఏకవచనము. భార్యాః ప్రథమా విభక్తి బహువచనము. తిస్రః ముగ్గురు భార్యలు. తిస్రః అది ప్రథమా విభక్తి ఏకవచనం. తిస్రః భార్యాః బహువచనం అయితే బహువచనం మహోదయ. బహువచనము తిస్రః బహువచనం నిత్య బహువచనం కదా, బహువచనం ఉండదు కదా. అదే చెప్పాను మహోదయ, బహువచనం. తిస్రః బహువచనం. తర్వాత అపి అవ్యయం. లబ్ధాసౌ కలపకండి. లబ్ధ్వా అది క్రియాపదం. లబ్ధ్వా అంటే క్రియాపదం అంటే దానికి ఏమిటి వివరణ? లబ్ధ్వా అది తవతు త్వాప్రత్యయం. లబ్ధ ధాతువుకు అది అక్కర్లేదు. లబ్ధ్వా అనేది త్వాప్రత్యయాంతం తెలిసింది కదా, అవ్యయం. అవ్యయ ప్రత్యయం. అసౌ వచ్చేసేసి అసౌ శబ్దము స్త్రీలింగ శబ్దం. వారి యందు అసౌ ప్రథమా ఏకవచనం. ప్రథమా విభక్తి ఏకవచనం. అధశబ్దం స్త్రీలింగ శబ్దం. అసౌ. తాసు వారి యందు సప్తమి విభక్తి ఏకవచనం. సప్తమి విభక్తి బహువచనం. తాసు సా శబ్దానికి సా శబ్దం తాసు సప్తమి బహువచనం. లేభే పొందలేదు. లేభే ఇది క్రియాపదము. నా అవ్యయము. సంతతిని. అందువల్ల ద్వితీయ విభక్తి ఏకవచనం. తర్వాత అనంతలక్ష్మి గారు. మహోదయ ఆసీత్ అన్నది భూతకాలం క్రియాపదం. దశరథః ప్రథమా విభక్తి ఏకవచనం. నామ ప్రథమా విభక్తి ఏకవచనం. సూర్యవంశే సప్తమి ఏకవచనం. అథ అవ్యయం. పార్థివః ప్రథమా విభక్తి ఏకవచనం. పార్థివ. భార్యాః ప్రథమా విభక్తి బహువచనం. తిస్రో ఇది ప్రథమా విభక్తి, ఇది బహువచనం.
बहुवचनं महोदय तिस्रः 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 अपि अव्ययम् लब्ध्वा अव्ययम् असौ प्रथमाविभक्ति एकवचनं तासु सप्तमी बहुवचनं लेभे क्रिया न अव्ययं संततिं द्वितीया विभक्ति एकवचనం. సరే ఈ ఎక్సర్సైజ్ ఇద్దరితో ఆపుదాము. తర్వాత చెప్పవలసిన వాళ్ళకి ఇంకొకటి ఇద్దాము. చూడండి, మీకు నిన్న కృదంతము భూతకాల కర్తృర్థక కృదంతం పరిచయం చేశాం. ఇక్కడ క్రియాపదాలు ఇచ్చాము. దాన్ని భూతకాల కృదంతంగా అంటే తవత్, పుంలింగం అయితే తవాన్, స్త్రీలింగం అయితే తవతి, నపుంసలింగం అయితే తవత్, ఆ విధంగా మార్చాలి. మార్చేటప్పుడు ధాతువును తీసుకుని మార్చాలి. ధాతువు వర్తమాన కాలంలోనూ మీకు చెప్పిన భూతకాలంలోనూ ధాతువు మార్పులు పొందుతుంది. అయితే ఈ తవత్తు తవాన్ను ఇవి చేర్చినప్పుడు ఒరిజినల్ ధాతువు తీసుకుని దానికి చేర్చాలన్నమాట. అప్పుడు చిన్న చిన్న మార్పులు వస్తూ ఉంటే అది మీరు కరెక్ట్ చెప్తే సరే, లేకపోతే నేను చెప్తాను, సవరిస్తాను. ఇప్పుడు నెక్స్ట్ ఉషశ్రీ. నమస్కారం మహోదయ. ఇక్కడ 5 వాక్యాలు, మొదటి 5 వాక్యాలు, దాంట్లో క్రియాపదాన్ని ఇప్పుడు చెప్పినటువంటి భూతకాల కృదంతంగా మార్చాలి. అస్తు మహోదయ. బాలకః పాఠం అపఠత్, బాలకః పాఠం పఠితవాన్. సీతారామేణ సహ కదా మహోదయ, ఇది వాక్యం కొద్దిగా తప్పు, వెంకట దోషం అన్నట్టు. వనం 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 అగచ్చత్, రామేణ సహ కూడా. సీతా రామేణ సహ వనం గతవతి, గతవతి. సీతా రామేణ సహ వనం గతవతి. రామః వనే అవసత్, రామః వనే వసితవాన్. ఇక్కడ మాత్రం ఉషితవాన్ అని ఉండాలి. ఉషితవాన్ రావాలి. అస్తు మహోదయ. వసధాతుకి ఉషితవాన్ అవుతుంది. జనాః గృహేషు నివసన్, జనాః గృహేషు ఉషితవంతః. ఇక్కడ నీ అని కలిపాం కదా, నీ అవసన్, నీ అవసన్ను న్యవసన్, నీ తీసేస్తే అవసన్, అవసన్కి ఉషితవంతః, ఉషితవాన్, ఉషితవంతౌ, ఉషితవంతః. ఇప్పుడు ఈ నీ ఇక్కడ కూడా కలపండి. నీ ఉషితవంతః గణాదేశం చేయండి. న్యుషితవంతః, న్యుషితవంతః. జనాః గృహేషు న్యుషితవంతః. హనుమాన్ అబ్ధిం అతరత్, హనుమాన్ అబ్ధిం తరితవాన్. తీర్ణవాన్. ఈ మార్పులు చెప్తారా? తీర్ణవాన్ అవుతుంది. తీర్ణవాన్. మీరు కొన్ని మీకు చెప్పని ధాతువులు వచ్చినా నేర్చుకోవాలి కాబట్టి వాటికి మార్పులు సవరణలు నేను చెప్తుంటాను. అది మీరు నోట్ చేసుకుని తెలుసుకోండి. అతరత్ అంటే త్రూ ధాతువు, అతరత్ అంటే దాటెను, దూకెను, లంఘించను, ఇట్లాగ అర్థం అన్నమాట. ఈదడానికి కూడా త్రూ ధాతువే. ప్లవనము, తరణము. ఈదడానికి, ఎగరడానికి, దూకడానికి ఈ ధాతువు వాడుతుంటారు. దాటడానికి అంచేత హనుమాన్ అబ్ధిం అతరత్, అతరత్ అనే దానికి తీర్ణవాన్. నెక్స్ట్ సుజాత. ఉమాసుందర్ గారు ఇందాక చెప్పారు, ఉమాసుందర్ గారు ఇందాక చెప్పేసినట్టున్నారుగా. సరే, సుజాత చెప్పండి. నమస్కారం అండి. చెప్పండి. బాలకః పాఠం అపఠత్. అలాగే అది అయిపోయింది. తర్వాత 5లో
తర్వాత 5. చలనచిత్రే నర్తకీ అనృత్యత్. చలనచిత్రే నర్తకీ నృత్తితవతి. అక్కడ నర్తితవతి అనాలి. నర్తితవతి. చోరః ధనం అచోరయత్. చోరః ధనం చోరితవాన్. అర్జునః గీతాం అజనాత్. అర్జునః గీతాం. ఇక్కడ అజానాత్. అజానాత్ అంటే ఏంటి? అజానాత్. దాని వర్తమాన కాలం ఏమిటి ఉంటుందో చెప్పండి. వర్తమాన కాలం భూతకాలంలో అకారం తీసేయండి. ముందు అకారం తీసేస్తే జానాత్. భూతకాలం వర్తమాన కాలంలో తి జానాతి. జానీతః జానంతి. జానాతి అంటే అర్థం తెలుసు కదా. అర్జునుడు గీతను జానాతి వర్తమాన కాలం తెలుసుకొనిచున్నాడు. అజానాత్తు తెలుసుకొనెను. ఇప్పుడు ధాతు ఏది? జానాతి. ధాతువు జ్ఞాధాతు. జ్ఞాధాతు. జ్ఞాతవాన్. అది అలాగే ధాతు మూల ధాతువుకి కలపాలని చెప్పాను కదా. అర్జున గీత జ్ఞాతవాన్. జ్ఞాతవాన్. బాలకః జ్ఞాతవాన్. అర్జునః గీతాం జ్ఞాతవాన్. బాలకాః తాం అశృణవన్. ధాతు అంటే అశృణవన్. ధాతు. బాలకాః కథాం శృతవంతః. ఏకవచనంలో శృతవాన్. శృతవాన్ శృతవాన్ శృతవంతౌ శృతవంతః. శిశుః పాయసే ఆరోదత్. శిశుః పయసే రుదితవాన్. అంతే. శిశువు పయసే రుదితవాన్. అంటే ఏడ్చెను. దానికే కృదంతం రుదితవాన్. రుదితవాన్. తర్వాత సుధర్మ. ధన్యవాదాలు మహోదయ. పయసే అంటే ఏంటి మహోదయ? పయసే అంటే పాలు కరకు. పయ అంటే పాలు. పయస్ అనే శబ్దము. పయ అంటే పాలు, పయసే అంటే పాల కొరకు. చతుర్థి ఏకవచనం. గురుగారు అక్కడ అశ్రుణవానికి దానికి శృధాతు. శృధాతువుకి వర్తమాన కాలము శృణోతి. శృణోతి శృణుతః శృణ్వంతి వర్తమాన కాలం. ఆ శృణ్వంతికి భూతకాలం అశృణ్వన్. అశృణోత్ అశృణుతాం అశృణ్వన్. తర్వాత ఇందాక చోరః ధనం అచోరయత్. అచోరయత్కి ఏం చెప్పారు? చోరితవాన్ అని చెప్పారా? చోరితవాన్ కదండి. చోరితవాన్. చోరితవాన్ చురితవాన్ అన్నారు. నా డౌట్ వచ్చింది మళ్ళీ, అందుకోసమే మళ్ళీ చెప్పాను. చురితవాన్ చోరితవాన్ అన్నారు. నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ ఎవరండి? గౌరీ ఆకేళ్ళ. మహోదయ చెప్పడమ్మా. ఇదిగో మాతా ఓదనం అపచక్త. మాతా ఓదనం పక్తవానా? పక్వవతి. పక్వవతి. పచ్చికి తా కలిపినప్పుడు పక్వా అవుతుంది. మనం పండు పక్వం అవ్వలేదు అంటున్నాం కదా. అంతే ఇక్కడ కూడా తవత్తు చేర్చినప్పుడు కూడా
పక్వ అవుతుంది, అంచేత పక్వవతి. పక్వవతి. మాతా ఓదనం పక్వవతి. లతా వృక్షాత్ అసంసత్. అస్రంసత. అస్రంసత. లతా వృక్షాత్ అస్రంసతవతి. లత వృక్షము నుండి అస్రంసత అంటే జారెను. అంటే అస్రంసవతి. స్రంసితవతి. స్రస్తవతి. అక్కడ ధాతువు స్రవతి. స్రంసు ధాతువు. స్రంసు ధాతువుకి వర్తమాన కాలము స్రంసతే. స్రంసతేకి భూతకాలం అస్రంసత. దీనికి తవత్తు చేర్చినప్పుడు స్రస్తవతి, స్త్రీలింగం స్రస్తవతి. లతా వృక్షాత్ స్రస్తవతి. లతా వృక్షాత్ స్రస్రవతి. ఘటాత్ జలం అస్యందత. అస్యందత. ఘటాత్ అంటే ఇప్పుడు స్యందధాతువు స్యందతే వర్తమానం, అస్యందత భూతకాలం. స్యందధాతువు తీసుకోండి, ఆ వదిలేయండి. స్యందతే ఆత్మనేపథ్యం. స్యందతే స్యందతే స్యందంతే. సో ఘటాత్ జలం ఆ తీసేయండి. అస్యంతత అనేది తిగంతం. కృతంతంలో మార్చినప్పుడు స్యందత అంతేనా? స్యందితవత్. ఘటాత్ జలం ఆస్యందితవత్. ఆ వదిలేయండి. ఆ అనేది తిగంతంలోనే ఆ ధాతువు స్యంద్, దానికి తవత్ కలపండి. స్యందితవత్. ఘటాత్ జలం స్యందితవత్ అంతే. అది పుంలింగం అయితే స్యందితవాన్ అనాలి. పుంలింగం స్యందితవాన్, స్త్రీలింగం స్యందితవతి. నపూంసలింగం కాబట్టి స్యందితవత్. తర్వాత బాలిక బాలకేన క్రీడాయాం అస్పర్ధత. స్పర్ధితవతి. స్పర్ధితవతి. బాలిక బాలకేన క్రీడాయాం స్పర్ధితవతి. బ్రహ్మణః జనాః అజయంత. అజాయంత. అజాయంత జనాః అజాయంత. ఇక్కడ అంటే జ్ఞాధాతువు కదండి గురుగారు ఇక్కడ తెలుసుకోవడం. ఇది జన్ను ధాతు. జిన్ను ధాతువా? ఓకే. పుట్టుట కదా. అంటే జయ ధాతు అంటే జీయతే అని వస్తుంది, జయతే అని వస్తుంది కదా. ఇది వేరు. ఇది జన్ను ధాతు. జన ధాతు. జనీ ప్రాదుర్భావే పుట్టుట జాయతే. జాయతే జాయేతే జాయంతే. దానికి భూతకాలం అజాయత, అజాయేతాం, అజాయంత బహువచనం. జనాః అజాయంత. బ్రహ్మణ జనాః అజాయంత. ఇక్కడ మనం ఇప్పుడు తవతు పరిచయం ఏమొస్తుంది? జాయంత అని వస్తుందా? అంతేనా? అక్కడ తవతు పరిచయం కలపండి. జా ఏకవచనం జాతవాన్, బహువచనం జాతవంతః. జాతవాన్. జాతవాన్ జాతవంతః బహువచనం. ఇక్కడ జనాః కదా. బ్రహ్మణః జనాః జాతవంతః. జాతః అంటే పుట్టెను అని మనం చెప్పట్లేదు. జాతః అంటే పుట్టాడు అన్నట్టు. ఇక్కడ జాతవాన్ పూలింగము ఏకవచనం, జాతవంతః పూలింగము బహువచనం. అది బ్రహ్మణః జనాః జాతవంతః. అంటే మీరు కొంత ఎక్స్పీరియన్స్డ్ గా కనబడుతున్నారు, సంస్కృతం బాగా వచ్చినట్టుగా కనబడుతున్నారని ఈ ఆత్మనేపథం ఇచ్చారు దీంట్లో. ఈ ధాతువులు కొంచెం క్లిష్టంగా ఉన్నాయి. అది అదే మీరు ప్రతిదానికి ఏమిటంటే మొట్టమొదట
అది చూడగానే దానికి వర్తమానం ఏమవుతుందో చూసుకోవాలి. వర్తమానం అయితే అప్పుడు మీకు ధాతువు తెలుస్తుంది. ఆ ధాతువుకి మనం ఈ తవత్తు తవాను ఇట్లా కలుపుకోవడమే. అలాగే. తర్వాత నెక్స్ట్ మరొక రకమైన అభ్యాసంలోకి వెళుతున్నాము. నెక్స్ట్ వెంకటలక్ష్మి గారు చెప్తారా? చూడండి, ఇక్కడ క్రియాపదాన్ని మార్చడం, క్రియాయా కాలం పరివర్తయత అని చెప్పి ఇచ్చాము. వృక్షే ఒక ఉదాహరణ ఇచ్చాను చూడండి. వృక్షేషు ఫలాని పశ్యామః అంటే చెట్టు మీద పళ్ళను చూస్తున్నాము. వృక్షేషు ఫలాని అపశ్యామ చూశాము భూతకాలం. వృక్షేషు ఫలాని ద్రక్ష్యామః చూడగలము. ఇక్కడ క్రియాపదాన్ని 3 కాలాల్లోకి మారుస్తున్నాం. పశ్యామః వర్తమానం, అపశ్యామ చూశాము భూతకాలం, ద్రక్ష్యామః చూడగలం భవిష్యత్ కాలం చూస్తాం అని. ఆ విధంగా ఈ ఒక్కొక్క వాక్యాన్ని ఒక్కొక్కరు చెప్పండి. ఒక వాక్యానికి మిగతా 2 కాలాలు చెప్తే సరిపోతుంది. వర్తమానం ఉంటే భూత భవిష్యత్ చెప్పండి, భూతకాలం ఉంటే వర్తమానం భవిష్యత్తు, భవిష్యత్తు ఉంటే భూత వర్తమానం. ఆ విధంగా చెప్పండి. అప్పుడు ఆవిడ ఎవరు? లక్ష్మి గారు ఎవరు? మారిపోయింది పేరు ఎప్పుడైనా ఇక్కడ. బుర్రా లక్ష్మి గారు ఎవరో ఇంతకు ముందు. నేనేనండి, లైన్ లోనే ఉన్నానండి. చెప్పమ్మా. నమస్కారం. వృక్షేషు ఫలాని పశ్యామః అయిపోయింది. దాని తర్వాత దాని ఉదాహరణకి 3 అక్కడ ఇచ్చేసాం. బాలికా పరీక్షాం లిఖతి, దానికి చెప్పండి. బాలికా పరీక్షాం లిఖతి, ఇది వర్తమాన కాలం ఉందండి. బాలికా పరీక్ష అలిఖన్, బాలికా పరీక్ష లిఖంతు భవిష్యత్ కాలం. భవిష్యత్ కాలం లిఖిష్యంతి. ఏకవచనం కదా. లేఖిష్యతి. లేఖిష్యతి. లిఖతికి అలిఖత్తు భూతకాలం, లేఖిష్యతి భవిష్యత్ కాలం. తర్వాత చెప్పండి. ఉమాసుందరి. మహోదయ నమస్కారం. చెప్పండి. తర్వాత వాక్యం. పత్రైః వృక్షం వృక్షః శోభతే. పత్రైః వృక్షః శోభతే. పత్రైః శోభతే అశోభత. పత్రైః వృక్షః అశోభత. పత్రైః వృక్షః శోభిష్యతే. రైట్. పత్రైః వృక్షః శోభిష్యతే. సమీచీనం. ధన్యవాదాలు. నెక్స్ట్ తర్వాత నాకు ఈ పేర్లు కనపడలేదు. అయ్యా అనంతకృష్ణ గారు తర్వాత పేరు చెప్పండి అమ్మా. శివనారాయణ సూర్యదేవర. నా దాంట్లో వీడియో మిస్ అయిపోయింది ఏమిటో మళ్ళీ. శివనారాయణ గారు అండి, శివనారాయణ గారు. నమస్కారం మహోదయ. తపస్వి నదీ తీరే వసతి. తపస్వి నదీ తీరే అవసత్. తపస్వి నదీ తీరే వసిష్యతి. అంటే ఇక్కడ మాత్రం వత్స్యతి అనాలి. వసిష్యతి. వత్స్యతి. వత్స్యతి. రైట్. ధన్యవాదాలు. అహం వదామి గురుదేవ. అహం వదామి గురుదేవ. ఎవరు? సంధ్య గారు చెప్పండి. అహం వదామి గురుదేవ. చెప్పండి. అహం మమ నామ అనురాధ. మార్జరః పాయ పిబతి. పయః అపిబత్. మార్జరః పాయ పిబష్యంతి. పాస్యతి. పిబష్యతి. పిబష్యతి కాదు, పాస్యతి. పాధాతు. పాస్యతి. భవిష్యత్ కాలంలో ఒరిజినల్ ధాతువు మీద స్యా
పాస్యతి ఆ ధాతు అది. మీరు మార్జారః సరిగ్గా ఉచ్చరించట్లేదు. మార్జారః మార్జారః అంటే లా కూడా మార్జాలహ అని కూడా అనొచ్చు. మార్జారః పయః పిబతి పయః పిబత్ పయః పాస్యతి. తర్వాత సంధ్య గారు, సంధ్య ఐఫోన్. సార్ నమస్తే అండి. గౌః మధురం క్షీరం దదాతి. గౌః మధురం క్షీరం అదదత్ అదదాత్. గౌః మధురం క్షీరం దాస్యతి. సమీచీనం. దదాతి అదదాత్ దాస్యతి. దాస్యతి. వెరీ గుడ్. నెక్స్ట్ గౌరీ ఆకేళ్ళ. మహోదయ కాకः కదలీఫలం ఖాదతి. కాకः కదలీఫలం అఖాదత్. కాకः కదలీఫలం ఖాదిష్యతి. నెక్స్ట్ అనంత లక్ష్మి. మాలాకారः పుష్పాణి ఆనయతి. మహోదయ ఇది భూతకాలం అనాయయతి అవుతుంది. వదిలేయండి. నయతి నయతికి భూతకాలం ఏమిటి? అనయత్. నేష్యత్. అనయత్. అనయత్కు ఇప్పుడు ఆ చేర్చండి. అనయత్తుకి ముందు ఇంకో ఆ చేరిస్తే ఏమవుతుంది? అనాయయత్. ఆ ప్లస్ ఆ ఏమవుతుందండి? ఆనయతి. 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 పుష్పాణి ఆనయత్. భవిష్యత్ కాలం ఆనేష్యతి. ఆనేష్యతి. ఆనయతి ఆనయత్ ఆనేష్యతి. తర్వాత రాజేశ్వరి గారు. ఎవరండి? రాజేశ్వరి. నమస్కారం గురువు గారు. రాజా దుష్టాన్ దండయతి. రాజా దుష్టాన్ అదండయత్. రాజా దుష్టాన్ దండయిష్యతి. సమీచీనం. ధన్యవాదాలు. తర్వాత ఎవరు? పురుషోత్తమరావు గారు. పురుషోత్తమరావు గారు. బాలకః మార్గం అపృచ్చత్. బాలకః మార్గం పృచ్చతి. బాలకః మార్గం ప్రక్ష్యతి. ఇక్కడ కొంచెం మార్పు గ్రహించండి. ప్రక్ష్యతి 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 అన్నాం సార్. ప్రక్ష్యతి అవుతుంది. భవిష్యత్ కాలంలో ప్రక్ష్యతి. అపృచ్ఛత్ భూతకాలం ఇచ్చాం. అపృచ్ఛతు పృచ్ఛతి వర్తమానం. ప్రక్ష్యతి భవిష్యత్ కాలం. కొంచెం భవిష్యత్ కాలంలో ఆ స్యా చేరినప్పుడు కొన్నిటికి ఇడాగము వస్తుంది, కొన్నిటికి రాదు. అందువల్ల ఆ మార్పు కొంచెం ఉంటుంది. ఒరిజినల్ ధాతువుని మీద చూడాలన్నమాట. సరే, మళ్ళీ క్రమక్రమంగా ఇవి తెలుస్తాయిలేండి, కంగారు పడకండి. నెక్స్ట్ సహ మార్గే సర్పం అపశ్యత్. సహ మార్గే సర్పం పశ్యతి. సహ మార్గే సర్పం ద్రక్ష్యతి. సమీచీనం. నెక్స్ట్ తర్వాత పితా 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 పుత్రేణ సహ అగచ్చత్. ఆగచ్చత్. ఆగచ్చత్. పితా పుత్రేణ సహ గచ్చతి. ఆగచ్చతి. 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 పితా పుత్రేణ సహ ఆగమిష్యతి.
ఇక్కడ ఆ చేర్చాం. ఆ అంటే గమ్ అనే ధాతువుకి వెళ్ళుట అర్థం. ఆ చేర్చినప్పుడు వచ్చుట అని అర్థం. ఆగచ్చత్ భూతకాలం, ఆగచ్చతి వర్తమానం, ఆగమిష్యతి భవిష్యత్ కాలం. నెక్స్ట్ తర్వాత ప్రీతియా, తర్వాత ఎవరండి? నమస్కారం మహోదయ. ప్రయత్నేన కార్యం సఫలం భవిష్యతి. ప్రయత్నేన కార్యం సఫలం భవతి. ప్రయత్నేన కార్యం సఫలం అభవత్. సమీచీనం. అహం వదామి. చెప్పండి. అహం చలనచిత్రం ద్రక్ష్యామి. అహం చలనచిత్రం పశ్యామి. అహం చలనచిత్రం అపశ్యత్. పశ్యత్. అపశ్యం. అపశ్యం. ఉత్తమ పురుషు కదా. అహం కాబట్టి పశ్యం. అపశ్యం. అహం అపశ్యం. నెక్స్ట్ అనంతలక్ష్మి. సహ గ్రామాంతరం గమిష్యతి. సహ గ్రామాంతరం గచ్చతి. సహ గ్రామాంతరం అగచ్చత్. నెక్స్ట్ ఇంకా తర్వాత ఎవరైనా? ఉమాసుందర్య చెప్పండి. రాజా మహోదయ. జనాన్ అపాలయత్. రాజా జనాన్ పాలయతి. పాలయిష్యతి భవిష్యత్ కాలం ఉంది ఇక్కడ. అపాలయత్ భూతకాలం, పాలయతి వర్తమానం. నెక్స్ట్ నేను చెప్తాను. బాలకః పాయసం పిబతి. బాలకః పాయసం పిబతి. బాలకః పాయసం. నేను చెప్తాను మహోదయ. చెప్పండి. ఆతపే స్థాస్యతి. వృక్షః ఆతపే. ఇక్కడ భవిష్యత్ కాలం ఉంది. స్థాస్యతి. అవునండి, అది వర్తమాన కాలంలో ధాతువుకి వర్తమాన కాలం. తిష్టతి. వృక్షః ఆతపే తిష్టతి. వృక్షః ఆతపే అతిష్టత్. నెక్స్ట్ చోరః ధనం అపహరత్. చోరః ధనం హరతి. హరతికి ముందు అపా కలపండి. అపహరతి. చోరః ధనం అపహరతి. చోరః ధనం హరిష్యతి. అపా కలపండి. అపహరిష్యతి. ఇప్పుడు ఇక్కడ ధాతు ఒరిజినల్ ధాతువుకి ముందు అప అని చేర్చాం. మామూలుగా అంటే హరతి. హరతికి అపా కలిపితే అపహరతి. అలాగే హరతి భూతకాలం అహరత్. అహరతికి అపా కలిపితే అపాహరత్. అపాహరత్. అంచేది మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఇలా ఉపసర్గ ఉన్నప్పుడు ముందు ఆ ఉపసర్గని యువతలకి తీసేయాలి. తీసేస్తే అసలు రూపం తెలుస్తుంది. అపా తీసేస్తే అహరత్ ఉంది. ఆహారత్తుకి వర్తమానం ఏమిటి? హరతి. అలాగే భవిష్యత్తు హరిష్యత్. అలాగే మనసులో జాగ్రత్తగా దాన్ని అలాగా చూసారు. తర్వాత చిన్నవాడు చిన్న వెనక్కి కీర్తిం అలభత. కీర్తిం లభతే.
విద్యయా కీర్తిం లభిష్యతి. ఇక్కడ ఇడాగము ఉండదు, లప్స్యతే. లప్స్యతే 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 లఘు ధాతువుకి లప్స్యతే. లప్స్యతే. మీకు ఇంతకు ముందు ధాతువుల దాంట్లో వర్తమానం భవిష్యత్తు చెప్పే ఆత్మనేపథ్యంలో కూడా కొన్ని అక్కడ చూసుకుని కొంచెం కొంచెం బాగా అభ్యాసం చేయండి. సరే. నెక్స్ట్ సరః కమలైః అశోభత. సరః కమలైః శోభతే. సరః కమలైః శోభిష్యతే. ఇలాగ మీరు కొంచెం అట్లా ప్రాక్టీస్ బాగా చేస్తే ఏదో ఒక ఏ ధాతువు అయినా సరే ఇలా 3 కాలాలు ప్రాక్టీస్ బాగా చేస్తే బాగా అలవాటు అవుతుంది, సంస్కృతం మీకు బాగా అర్థం అవుతుంది. అలాగే ఏదైనా శ్లోకం తీసుకున్నప్పుడు కూడా మనం ఇక్కడ ప్రాక్టీస్ శ్లోకానికి ప్రతి పదం కూడా ఏ విభక్తి ఏ వచనం, క్రియ అయితే ఏ కాలము ఏ లకారము అనేది కొంచెం ప్రయత్నం చేస్తే మీకు తెలుస్తుంది. సరే, ఇవాళకి ఇంతటితోటి ముగిద్దాము. మళ్ళీ ఈ వారం కలుద్దాము. ఈలోగా కొన్ని ఎక్సర్సైజులు మీకు పెడుతూ ఉంటాము, ఆ ఎక్సర్సైజులు చేస్తూ ఉండండి. ఇంకేంటంటే మీ యొక్క కృషిని బట్టే ఈ సంస్కృతం యొక్క విజ్ఞానం మీకు లభిస్తుంది. అంటే నేను చెప్పేది సామాన్యమైనటువంటి సాధారణమైన పద్ధతిలో మీకు చెబుతున్నాను. ఇంకా దీని తర్వాత ఇంకా విశేషమైనటువంటివి చెప్పడం జరుగుతుంది. అంటే దీంట్లో కొంచెం మీకు బాగా ప్రవేశం కనుక వచ్చినట్లయితే ముందు ముందు ఇంకా బాగా మీకు సంస్కృతం నేర్చుకునే అవకాశం ఉంటుంది. అలా ప్రయత్నం చేయండి. సరే, శుభం భూయాత్తు. ఆదయామ స్థావతు.